సిటీ కేబుల్ హాట్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమం. గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు. వివరాలు వెల్లడించిన గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం. కనిలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. వన్ టౌన్ సిఐ గవర్నమెంట్ సిఐ ఇంద్రసేన రెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహిస్తోందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, వార్డు అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బందితో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కావడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని తెలిపారు. మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క ధన్యవాదాలు. వివిధ పార్టీ నుంచి కలిసిన వారికి కూడా కార్పొరేటర్స్కి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన కార్యాచరణ 99 రోజులు 99 డేస్ నిర్వహించేటువంటి ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఇటు పల్లెల్లో ఇటు పట్టణాల్లో మొదటగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్ లో దృష్టి పెట్టడం. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గా బాధ్యతలు వహిస్తున్న వారు ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తూ ఇటు అధికారులతో మమేకమై మరి మేము ఈ డివిజన్స్ లో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. శానిటేషన్స్ లో ఎక్కడైనా ఇప్పటివరకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత 2 సంవత్సరాలుగా అనేక సార్లు మున్సిపాలిటీ చేసి గతంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈసారి శానిటేషన్ కొంచెం మెరుగుపరిచే కార్యక్రమం మేము చేస్తాం. ఈరోజు పాలకవర్గం వచ్చారు. ఇంకా బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్స్ గా మీకు బాధ్యత కూడా వచ్చింది. ఇంకా అద్భుతమైనటువంటి శానిటేషన్ నిర్వహిస్తే ఆ ప్రాంతంలో మీ డివిజన్స్ ఆరోగ్యంతో పాటు ఆ వార్డుల్లో డ్రైనేజ్ సమస్య కాక శానిటేషన్ గా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఎంప్లాయీస్ తోటి చక్కగా పనిచేసే కాదు. ఎప్పుడు కానీ వర్కర్ పనిచేస్తారు, కానీ శానిటేషన్ సూపర్వైజర్స్ దానిగా పూర్తిగా చేయకపోవడం వల్లనే విఫలమైనట్టుగా నేను 2 సంవత్సరాల్లో గమనించాను. అప్పుడు చాలా మార్పులు చేశాం, వారిపై ఒత్తిడి చేశాం. ఈ రోజు వాళ్ళు కూడా పూర్తి శ్రద్ధ చేస్తూ గమనిస్తూ కొంచెం మంచి చేసే పని చేశారు. అయినా కూడా 60% మాత్రమే శానిటేషన్ జరుగుతుంది. ఇది నిజం. మొదట సూపర్వైజర్స్ ఉన్నారు ఇక్కడ,
శానిటేషన్ ఆఫీసర్స్ ఉన్నారా? క్విక్ గా జవాబు చెప్పాలి. వార్డ్ ఆఫీసర్ గా మీరు ఏం నోటీస్? యువత మేలుకో దేశాన్ని ఏలుకో, యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి నరేందర్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ లో పాల్గొన్న విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన యువత సమృద్ధి కలిగిన దేశంలో తయారు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని 2047 వరకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన భారత్ లో పేదలు, మహిళలు, యువత స్వయం సాధికారత సాధించడమే ఉద్దేశమన్నారు. అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా మై భారత్ యువ కేంద్రం మరియు యూత్ ఆఫీసర్ ఎం వెంకట్ రాంబాబు మాట్లాడారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను, అందులోని సానుకూలమైన సాంకేతిక అంశాల్ని ప్రత్యేకంగా తెలియజేశారు. Tell my hats off to those young soldiers who are guarding our borders and protecting us. Should be grateful to them always because they are not there, we are not there. So always I believe in that. So I think thank you sir for calling me this program, and I hope the program will make success regarding this Viksit Bharat Youth Parliament. Mainly the purpose of this the program is mainly to గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించడం జరుగుతుందని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపోలోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడారు. గోదావరికని డిపో నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సుల్ని నడిపిస్తున్నామని, ఈ నెల 8న రామేశ్వరం టూర్ ప్యాకేజీ కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో రామేశ్వరం, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతల శంభు, శివకంచి, కంచి, కన్యాకుమారి ఆలయాలను చూపించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ఒక్కరికి 10,000 రూపాయల ఛార్జీ ఉంటుందని, ప్రత్యేక టూర్ ప్యాకేజీ రాజధాని ఏసీ బస్సు ఈ నెల 8న గోదావరికని నుండి బయలుదేరి తీర్థయాత్రలు అన్ని తిరుక్కొని తిరిగి 15న గోదావరికనికి చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టీజీఎస్ఆర్టీసీ గోదావరికని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ఈ నెల 8వ తారీఖు నాడు రామేశ్వరం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి గతంలో భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణన తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజధాని బస్సు మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మంచి సుశిక్షితమైన డ్రైవర్లు ఉన్నారు డిపోలో, మరి వారిని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మరి గతంలో మన డిపో నుండి అరుణాచలంకు, తర్వాత కన్యాకుమారి, రామేశ్వరం, గోవా, తర్వాత సింహాచలము, తర్వాత కాశీ, ప్రయాగరాజ్ అన్నింటి కూడా టూర్ ప్యాకేజ్ బస్సులు పంపించడం జరిగింది. రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా అదనంగా ఆర్టీసీ వారు టూర్ ప్యాకేజ్ ఏర్పడే జరిగింది. మరి దీనిని ప్రజలందరూ భక్తులు ఆదరించాలని, మరి గోదావరికని జిల్లా వాసులు, గోదావరికని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే, మన గోదావరికని డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పడేసిన వీటిని ఆదరించండి. ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క ఏవైతే మీరు పోవాలనుకున్న గమ్యస్థానాలు ఉన్నారో, లేకుంటే తీర్థయాత్రలు వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు, ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. మరి అందులో కోఆర్డినేటర్ నంబర్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీరు ఈ తీర్థయాత్రలు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త రూట్ ఉన్నా, లేకుంటే కొత్త మీకు తెలిసిన వాళ్ళంటే కూడా ఏర్పడే జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల శ్రీరామనవమికి రాముల కళ్యాణం జరిగిన సందర్భంగా తలంబరాలు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో, మరి టీఎస్ఆర్టీసీ కార్డు ద్వారా 150 కోట్ల రూపాయలు అమౌంట్ చెల్లించేసి తలంబరాలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.
అది ఇంటింటికి కూడా ఈ తలంబ్రాలను మీ ఇంటికి హౌస్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాటి ఆర్టీ సర్వీస్ని ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్లను బదిలీ లేదా సస్పెండ్ చేయాలని కానీ న్యాయవాదులు కోర్టు ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్ని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శైలజ, సీనియర్ న్యాయవాది గొర్రె రమేష్లు దీక్షల్ని ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. న్యాయవాదిపై దాడి చేసిన వన్ టౌన్ సీఐ గన్మెన్ ప్రవీణ్, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఐ ఇంద్రసేనారెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ న్యాయవాదులపై 4 ఘటనలు జరిగిన శాఖపరంగా ఉన్నతాధికారులు ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. CI down 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 down. CI down 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 down. Justice, justice. Want justice. We want justice. ఇంద్రసేనారెడ్డి CI నశించాలి, నశించాలి. అడ్వకేట్ పైన ఇక్కడ గోదావరికని వన్ టౌన్ సిఐ ఏదైతే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అమానుషంగా వారిపై చేసుకునేటువంటి పరిస్థితిని ఖండిస్తూ గొప్ప న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక న్యాయవాది పైన అగౌరవంగా అమానుషంగా చేసుకోవడం అనేది దారుణమైనటువంటి ఇదిగా ఖండిస్తూ మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 రోజుల నుండి అడ్వకేట్స్ అందరూ కూడా విధులను బహిష్కరిస్తూ ఇవాళ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వారికి మద్దతుగా మేము సైతం మీ వెంట ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కావచ్చు, గోదావరికని బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం వైపు నిలబడ్డది. మాతో పాటు ప్రజల కోసం అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా పోరాటంలో ముందున్నది. కాబట్టి ఈ క్రమంలో మా వంతు బాధ్యతగా భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ నేను కావచ్చు, మా మండల అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారు జనగామ మండలాధ్యక్షులు, అలాగే పాలకుర్తి మండలాధ్యక్షులు మేరుగు నరేష్ గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు సోదరి అపర్ణ గారు, సీనియర్ నాయకులు పిడు కృష్ణ గారు, రాజ్కుమార్ గారు, బాలకిషన్ గారు, అలాగే వీరేశమన్న తమ్ముడు సునీల్, మహేష్, కళ్యాణ్, ఇంకా చాలామంది మిత్రులు భరత్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి జై శ్రీరామ్ అందరికీ. బార్ అసోసియేషన్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి మన రామగుండ నియోజకవర్గంలో హిట్లర్ ప్రస్థానం జరుగుతుంది. వారు అలాగే ఉన్నారు, వారు సంబంధించిన డిపార్ట్మెంట్గా కూడా అలాగే ఉన్నది. అందులో మన సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా వారి పోకట వంతెత్తి పోకట పోతుండు. వాస్తవానికి వారు ప్రజలు కట్టిన పన్నులతోనే వారికి జీతాలు వస్తున్నాయి, కానీ ప్రజలను ఇబ్బంది పెడుతుండే వారు. అంతేకాదు అన్యాయం అక్రమాలు ఏడున్నా కానీ వాటిని ఎదిరించి నిలబడే మన అడ్వకేట్లు, మీరు అడ్వకేట్లను కూడా ఎంత వల్గర్గా మాట్లాడి ఒక అడ్వకేట్ని అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికి గౌరవిస్తారో ఆయనకు అర్థమవుతలేదు.
ఆయన ఏమనుకుంటా అంటే ఒక హిట్లర్ని అనుకుంటాడు. అలాంటి పద్ధతులు వారు మార్చుకోవాలి. అలాంటి అధికారులపై కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అలాంటి అధికారులకు సపోర్ట్ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేసి మన రామగుండం నియోజకవర్గానికి ప్రజలతోని కానీ, అడ్వకేట్లతో కానీ, ప్రజానాయకులతో కానీ, ప్రజా సంఘాల నాయకులతో కానీ అందరితోనూ కూడా సత్సంబంధాలు, మంచి ప్రవర్తన కలిగిన మంచి అధికారిని తీసుకురావాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. వారు బేసరాతుగా వచ్చి మన అడ్వకేట్లందరూ క్షమాపణ చెప్పాలి. ప్లస్ ఆయన చేసిన తప్పిదాన్ని కూడా ఒప్పుకోవాలి. అతని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీరామ్. మహిళలు తమ మనుగడ, ఆత్మగౌరవం, సమాన వేతనం, సమాన ప్రాతినిధ్యం కొరకు సుదీర్ఘ పోరాటం జరిపి కొన్నింటిని అయినా సాధించుకున్నారు. మానవ హక్కులే మహిళల హక్కులనే నినాదంతో నిరంతరం పోరాడుతూ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల దినంగా జరుపుకుంటున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఈ సంవత్సరం మార్చి 8 సందర్భంగా శ్రామిక మహిళల ఉపాధిపై దాడికి వ్యతిరేకంగా పోరాడదామనే పిలుపులో భాగంగా గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. రామగుండం ట్రాఫిక్ ఏసీబీ సిహెచ్ శ్రీనివాస్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వర ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ జి హరిశేఖర్ సమక్షంలో ఈ రోజు ఎగ్జామ్ రాసే విద్యార్థులు వెళ్లే వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా వాహనం నడిపే బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడం జరిగింది. దానిలో ఒక ఆటో తాగి బండి నడుపుతున్నట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు తేలడం జరిగింది. ఆ వాహనాన్ని ఎస్ఐ ఆ వాహనంలో ఎగ్జామ్ వెళ్తున్న విద్యార్థులు ఉండడం వల్ల వారిని ఎస్ఐ గారు స్వయంగా దించడం జరిగింది. మరియు ముఖ్య విషయం ఏమనగా విద్యార్థి తల్లిదండ్రులు ఎగ్జామ్ వెళ్లే విద్యార్థులు ఏ వాహనం ఎక్కుతున్నారు, ఆ వాహనం డ్రైవర్ ఎలా ఉన్నాడని జాగ్రత్తలు పాటించాలని తెలియజేయడం జరిగింది. 6వ తేదీ మార్చి 2026 రోజున స్థానిక కోదండ రామాలయంలో జరిగిన హిందూ వాహిని సమావేశంలో హిందూ వాహిని గోదావరికని శాఖను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, సహా సంయోజక్ గోలివాడ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కాంతల సంతోష్, యువ విభాగ నాయకులు చందనాల శివకుమార్, వెంకటేష్, వర్షిత్ వర్ధన్, జీవన్ శర్మ పాల్గొని గోదావరికని హిందూ వాహిని శాఖలోకి యువకుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరికని శాఖ సంయోజక్గా కె సునీళ్లను, సహా సంయోజక్గా ఆల్క ప్రశాంత్రావు మరియు సహా సంయోజక్గా బొంగాని రిషిక్ ని నియమించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో దాదాపు 30 మంది హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరియు దేశం కోసం, సనాతన ధర్మం కోసం అహర్నిష్ఠు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, హిందూ యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచింగ్ ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగుడిని ఆపే ప్రయత్నం చేయక బైక్ పై పరారు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మామిండ్ల నవ్య. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుండి ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఉదయం నుండి వీస్తున్న వేడిగాలుల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హన్మకొండ జిల్లా హసన్పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో ఓ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టడంతో 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుప్రతిక, అక్రమగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా హాస్టల్ నుండి తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి నాగవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. తల్లిదండ్రులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపులో అతను కరీంనగర్ లో సురక్షితంగా దొరికాడు. ఫ్రెండ్ బర్త్డేకు వెళ్లానని, క్షేమంగా ఉన్నానని నాగవర్ధన్ తన బంధువులకు ఫోన్ చేసి తెలిపాడు. చెన్నూరు పోలీసులు అతన్ని స్వస్థలానికి తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మంచి చదువుకోవాలి. హాస్టల్ అంటే భయపడతారా? హాస్టల్ ఇక్కడే లోకల్ చెన్నూరు. ఏమవుతుంది అన్న? ఏం కాదు. అందరు చదవట్లేదు, మంచి చదువుకుంటాను కదా. చదువుకుంటాను కదా. మీ ఫ్రెండ్స్ అందరు ఆశీర్వాదం నుంచి చదువుతారా? చదువుతారా? చదువుతారు కదా. నువ్వు చదువుకోవాలి మంచి. ఇంటి ఇక్కడే కదా ఇల్లు. ఇంటికి వెళ్ళొచ్చు. మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు వస్తారు, రమ్మంటే వస్తారు. ఇక్కడే కదా. ఏమన్నా బాగా ఇబ్బంది ఉందా? ఏం లేదు, ఫ్రీగా ఇచ్చిపెడతాను కదా. ఇచ్చిపెడతారా లేదు? మరి ఇట్లా భయపడద్దు, ఎప్పుడు పోవద్దు. ఓకేనా? మంచి చదువుకోవాలి. నిన్న సాయంత్రం అంటే 3 గంటల సమయంలో, ఈవినింగ్ సమయంలో చెన్నూరుకు చెందిన పెద్దపోలు నాగవర్ధన్ అని బాలుడు, 15 years, 9th class ఇక్కడ జ్యోతిరావు స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. 4 రోజుల క్రితం అతనికి ఇన్ఫెక్షన్ రావడంతో పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళి నిన్న మళ్ళీ రిటర్న్ స్కూల్లో వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి స్కూల్లో మార్నింగ్ దింపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం సమయంలో 7 గంటల సమయంలో వాడు స్కూల్ యాజమాన్యం ఏదైతే ప్రిన్సిపాల్ వాడు నాగవర్ధన్ లేడన్న విషయాన్ని, స్కూల్లో లేడని గ్రహించి అదే సమయంలో వాళ్ళ పేరెంట్స్ కూడా మళ్ళీ చూద్దామని ఆ స్కూల్కి వెళ్ళేసరికి అతను లేకపోవడంతో పేరెంట్స్ వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి నిన్న రాత్రి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాళ్ళ ఫిర్యాదు ఏదైతే జ్యోతిరావు స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రకారం రాత్రి సీసీ ఫుటేజ్ అన్ని చూసి బస్ స్టాండ్ అన్ని ఏరియాలో చూసి ఎక్కడ కూడా బాబు ఆచూకీ దొరకలేదు. ఈరోజు మార్నింగ్ స్కూల్లోనే సీసీ ఫుటేజెస్ అన్నీ పరిశీలించడం, బయట కూడా 2 టీమ్స్ పంపించి అన్ని చెక్ చేస్తే బాబు ఏదో వాళ్ళ ఫ్రెండ్ సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు అన్నది చిన్న క్లూ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం అందరు ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్, పాత స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ప్రజెంట్ స్కూల్లో ఉండి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్న క్రమంలో బాబుకి ఇన్ఫర్మేషన్ తెలిసి అతను కరీంనగర్లో వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి బస్ స్టాండ్లో ఉన్నాను చెప్తే అక్కడికి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు బాబుని వాళ్ళ సంరక్షణలో తీసుకున్నారు. బాబు ఏంటంటే నిన్న స్కూల్కి వచ్చాడు, వచ్చిందని అతను హాస్టల్లో నాకు చదవడం ఇష్టం లేదు అన్న ఇష్టంతో పేరెంట్స్ చెప్పకుండా నిన్న మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, హాస్టల్లో లంచ్ చేసిన తర్వాత 3 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాబు చెప్పిన దాని ప్రకారం ఇక టాటా ఏసీలో మంచిర్యాల వెళ్ళిపోయి మంచిర్యాల నైట్ హాల్ట్ చేసి బస్ స్టాండ్ మార్నింగ్ బస్ ఎక్కి కరీంనగర్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలిసి వెంటనే వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి మాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మా ఎస్ఐ గారు వెళ్ళి బాబుని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. బాబుని ఈరోజు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. విశేష కృషి చేసిన అల్లం నవ్యశ్రీ జీడీకే 11 గని అధికారికి నారీ శ్రమశక్తి అవార్డు ప్రదానోత్సవం. జీడీకే 11 గని నందు విధులు నిర్వర్తిస్తూ విశేష కృషి చేసిన అల్లం నవ్యశ్రీ అధికారికి నారీ శ్రమశక్తి అవార్డు ప్రదానోత్సవాన్ని కలకత్తా నందు మార్చి 8వ తేదీన జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిచే నారీ శ్రమశక్తి అవార్డు అందుకోనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామగుండంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమం. గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులు. వివరాలు వెల్లడించిన గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం. కనిలో కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. వన్ టౌన్ సిఐ గన్మెన్ సిఐ ఇంద్రసేన రెడ్డిపై తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.